హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గంజాయి చందు గారు ఉన్నారు. అదేంటి అవి పేరు వేరు కదా అంటే అంతే. తులసి అనేటువంటి పదాన్ని నేను అంత మంచి ప్రజలకి మంచి చేసేటువంటి ఆ పదాన్ని నేను వాడదలుచుకోవాలి. ఎందుకంటే ఆమె గంజాయి మొక్కే కాబట్టి. తులసి అనేటువంటి పదాన్ని అస్సలు వాడలేం కూడా. ఆమె చేసేటువంటి పనులు కానీ చూపించేటువంటి వీడియోలు కానీ ఏవి కూడా తులసి అనేటువంటి పదానికి ఆమెకి సంబంధం లేనటువంటి అన్నీ చేస్తూ ఉంటుంది ఆవిడ. మరి అలాంటప్పుడు ఆవిడకి ఎందుకు వాడాలి చెప్పండి. సరే ఎందుకని ఆవిడ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం అనేది, ఇప్పుడు రీసెంట్గా ఆమె ఒక వీడియో చేసింది. చాలా రోజుల తర్వాత ఆమె ఒక మంచి వీడియోతో ఇప్పుడు మన ముందుకు వచ్చిందనమాట. 5 గంటల ముందు ఓ వీడియో చేశారు. ఎందుకు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఒకసారి చూపిస్తాను, వినండి. చెప్పండి మేడం. పేరు మీద జరుగుతున్న అబద్ధాల ప్రచారం. ఉప్పలపాటి రామ్ వర్మ అనే వ్యక్తి పెట్టిన ఈ పోస్ట్ చూడండి. ఇతను ఒక డాక్టర్, అది కూడా కార్డియాలజిస్ట్. భీమవరంలో ఇతని ప్రొఫైల్ చెప్తోంది ఆ విషయం. సో ఇతను ఏం పెట్టాడు, నేను పరారీలో ఉన్నానంట, గాలింపు చర్యల్ని పోలీసులు ముమ్మరం చేశారంట. ఒక టీమ్ కి 18 మంది చొప్పున 28 పోలీసు బృందాలు బెంగళూరు, తిరుపతి, చిత్తూరు, నగరి, మైసూరు, హైదరాబాద్, బళ్ళారి ఇట్లా దేశమంతా కూడా నా కోసం వెతుకుతున్నాయంట. ఎంత దారుణం! ఏ మాత్రం సిగ్గుగా అనిపించదా ఇట్లాంటి పోస్ట్ ఒక డాక్టర్ పెట్టడానికి? ఒక పచ్చి అబద్ధాన్ని, చాలా పెద్ద అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా క్రమంగా జనం అదే నిజమేమో అని అనుకుంటారు. దాన్ని గోవల్స్ ప్రచారం అంటారు. హిట్లర్ గడ్డ పెట్టిన ఈ గోవల్ ఏదమ్మా ఒక్కసారి పేరేంటో చెప్పుమ్మా. ఇక్కడ ఆవిడ పెట్టినటువంటి పేరు ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక హిట్లర్ గురించి, హిట్లర్ సిద్ధాంతం గురించి మాట్లాడింది. అంటే ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే అది నిజమైపోతుంది అనేటువంటిది ఒకటి చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఇది చేయటం ద్వారా ఒక అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రక్రియని కొంతమంది చేస్తున్నారు అని. ఎగ్జాక్ట్గా వేరే వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు, కానీ మీరు మీ ముఠ, గంజాయి చందు గారు అండ్ ముఠ, ప్రశ్న అనేటువంటి పుండాకూరుగాడు కావచ్చు, ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక పనికిమాలిన అయినా కావచ్చు, వీళ్ళ మీలాంటి వ్యక్తులందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదంటే దేశంలో ఉండేటువంటి ఒక వర్గం మీద, ఒక మతం మీద, ఒక ప్రాంతం మీద, కొంతమంది వ్యక్తుల మీద టార్గెట్ చేసుకుని మరి మీరు చేసేటువంటి అసత్య ప్రచారాలు, యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఏం చెప్తున్నారో అదే. మీరు ఏం చేశారో హిట్లర్ సిద్ధాంతాన్ని పెట్టుకుని మీరు ఈ వీడియోలో స్టార్టింగ్ చెప్పినటువంటి నా దగ్గర అనేటంటే మీ పేరు చెప్పేంత వరకు కూడా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎగ్జాక్ట్గా చేశారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మీకు అది పని వచ్చేటువంటి పని అన్నమాట. చక్కగా దాన్ని వడ్డించేటువంటి ఆ కథల్ని మీరు దాంట్లో దిట్ట అని చెప్పి మీరే ఈ వీడియోలోనే చెప్పారు. నేను అక్కడ వేరే ఛానల్లో ఎక్కడో పనిచేశాను, ఐపాక్ లాంటి సంస్థలో. అక్కడ ఎలాంటి వార్తలన్నింటినీ కూడా వడ్డించేటువంటి విధానాన్ని నేను నేర్చుకున్నాను అని చెప్పి. సూపర్. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో వెనక కారణం ఏంటంటే ఈమె చాలా బాధపడిపోతుంది ప్రశ్న రావణ్ గురించి. ఎంత బాధపడిపోతున్నారంటే వాళ్ళ సొంత ఆ పుండాకూరు ప్రశ్నగాడి తల్లి తండ్రి కూడా ఇద్దరూ కూడా బాధపడనంత బాధ మేడం గంజాయి చందు గారు పడిపోతున్నారు. కనీసం ఆ పుండాకూరు ప్రశ్నగాడి గురించి ఇప్పటి వరకు తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే వాడొక పనికి మాలిన పెడదవా, వాడికన్నా పెద్ద దేశ దరిద్రమైనటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబంలో కానీ ఈ దేశంలోనే లేడు అనేటువంటిది ఒక క్లారిటీ వాళ్ళకు ఉంది. కానీ ఈవిడికి రావట్లా. ఎందుకంటే ఈవిడి లాంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి ఆడు. లెఫ్టిస్ట్ భావజాలాలు, ముఖ్యంగా ఈ దేశాన్ని ఏదో ఒక రకంగా మతం పేరుతో విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక కుట్ర, ఒక మతం మీద విపరీతమైనటువంటి ద్వేషంతో విషం చిమ్మేటువంటి ఒక వ్యక్తిత్వం ఆడిలో కనిపించింది. అందుకే వాడు బాగా కనెక్ట్ అయ్యాడు ఆవిడకి. ఎంత బాగా కనెక్ట్ అయ్యి ఎంత బాగా వాడికి సపోర్ట్ చేసేస్తున్నారంటే గత 4-5 రోజులుగా కనీసం వీడియో చేయనటువంటి ఆవిడ ఇప్పుడు బయటకు వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక వీడియో పెట్టింది. ఏమన్నా తెలుసా ఆవిడ? ఆ వీడియోకి టైటిల్ ఏంటో తెలుసా? ఓపెన్ ఛాలెంజ్ అట. ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పేసి, ఓపెన్ ఛాలెంజ్ ఆవిడని కనుక ఇలాగ అరెస్ట్ అయిపోయింది, ఇంకొకటి అయిపోయింది, ఎక్కడో వెతుకుతున్నారనేటువంటి దాన్ని తీసుకొస్తే కనుక ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పింది. ఏం ఓపెన్ ఛాలెంజో మరి నాకైతే తెలియదు. సరే వీటి గురించి పక్కన పెడదాం. వాడి గురించి అంట ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడిన దానికి ఉపా చట్టం కేసు పెడతారా? వాడి గురించి వాడు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి మిమ్మల్ని
మీకు అంటున్నట్టుగా మీరు ఒక్కసారి ఊహించుకోండి. జస్ట్ నేను అనట్లేదు, ఎందుకంటే వాడన్నయ్య మాత్రమే రిపీట్ చేస్తున్నా, ఇంక్లూడింగ్ మీరు కూడా అన్నారు, ఆ మాటలను కూడా రిపీట్ చేస్తున్నా. ఒక నక్సల్స్ని ఒక ఒక ఏమంటారు, మన జరిగినటువంటి ఎన్కౌంటర్లో లేదంటే ఇంకొకటో లేదంటే కూంబింగ్ల వల్ల చేసినటువంటి దాని మీద నక్సల్స్ని అంతం చేయలేవేమో అని అనిపిస్తుంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరు మాట్లాడిందే మీకు వినిపిస్తున్నాను అంతే. అక్కడ వినిపించట్లేదు కానీ నా మాటలో వినిపిస్తున్నాను, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి కాబట్టి మీరు చాలా రెడీగా ఉంటారుగా ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి. సో దాని గురించే చెప్తున్నాను. మీరు నక్సల్స్కి వాళ్ళు పోయినా సరే, వాళ్ళు ఒక్కసారికి ఇంతమంది మొత్తం 99% ఇప్పటి వరకు దేశంలో ఏ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని నక్సల్స్కి సంబంధించి ఏరివేత కార్యక్రమం ఏదైతే జరిగిందో 99% జరిగిపోతే ఒక్కదాంతో వాళ్ళు వెళ్ళిపోలేరేమో అంటే మీలాంటి వ్యక్తుల రూపంలో ఇంకా ఉన్నారు అనే అర్థం ఇప్పటికీ జనాలకి అర్థమైంది. ఒక హిందుత్వం మీద, ఒక మతం మీద మీరు ఒక పథకం ప్రకారం మీరు మొదట చెప్పినప్పుడు ఏదైతే స్టార్టింగ్ లైన్ ఉందో అది మీకే ఆపాదిస్తూ చెప్తున్నాం. కావాలని ఒక కుట్రపూరితంగా ఒక మతాన్ని, రాముణ్ణి, ఈ దేశంలో ఉండే ఎంతోమంది హిందువులని పుండాకోరు ప్రశ్నగాడి మాట్లాడింది మీకు ఇప్పుడు చెప్తా. సనాతన ధర్మాన్ని సన్న డాష్ అనేటువంటి పదాన్ని, పవన్ కళ్యాణ్ నోట్లో అనేటువంటి పదాన్ని తిరిగి మీకంటే, గంజాయి చందు అనేటువంటి దాంట్లో అని అంటే ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారు అన్నదాన్నే ఆయన రెఫరెన్స్గా తీసుకుని ఆయన అభిమాని కాబట్టి ఆయన అనుసరించాడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో కొన్ని 100 కిలోమీటర్ల రోడ్డు వేశారు, దాన్ని అనుసరించాడా? కొన్ని 100 కోట్ల రూపాయలు గుప్త దానాలు చేశాడు, 100 కోట్లే, 1, 2 కాదు నేను చెప్పేది, కొన్ని 100 కోట్లే. అనుసరించాడా? ఎన్నో ఉద్యమాలు చేశాడు, ఉద్దానం దగ్గర నుంచి మొదలు పెడితే అనేకమైనటువంటి ఉద్యమాలు ఉన్నాయి. ఇది చేశాడే పుండాకరు గారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా ఇసుమంత అగౌరవంగా మాట్లాడినటువంటిది ఒక మతం గురించి కానీ, ఒక కులం గురించి కానీ, ద్వేషించింది కానీ, అవమానపరిచింది కానీ, అవహేళన చేసింది కానీ ఏదైనా ఉంటే ఒక్కటి చూపించండి. మరి అవన్నీ అనుసరించినోడు ఎవరో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని మీకు ఒకటి చూపిస్తా. గంజచందు గారు, మీకు ఈ వీడియో కన్నా ముందు ఆ ఫోటో ఒకటి చూపించాలి. రైట్, ఈ ఫోటో ఒకటి చూపించాలి. నేను చెప్తున్నానికి సింక్ అవుతుంది. ఇదిగోండి, మీరు ఇది ఎందుకు ఇచ్చారంటే మా మీద విపరీతమైనటువంటి కమెంట్స్ పెడుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు ఇప్పుడు అదే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గవర్నమెంటు పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళ మీద అత్యంత నీచమైనటువంటి భాషతో మాట్లాడినటువంటి వ్యక్తులు పోసాని కృష్ణమురళి, పోరుగడ్డ అనిల్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జోగి రమేష్, రోజా గారు, అంబటి రాంబాబు, పెర్ని నాని, ఇంకా చాలా ఉంది లిస్టు. కావాలని ఇంత పొడుగు ఉంటుంది లిస్టు. ఇంత పొడుగు లిస్టులో దాంట్లో అరెస్ట్ చేసింది 2-3 పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లల్ని, వాళ్ళ తల్లిని, వాళ్ళ పిల్లల్ని బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి ఒకసారి కావాలంటే వాడి మాటల్ని మిమ్మల్ని అన్నాడు అనుకుని ఒకసారి పోసాని కృష్ణమురళి పెట్టినటువంటి ప్రెస్ మీట్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని మీరు అన్నారనుకుని ఒకసారి వినండి. బోరుగడ్డ అనిల్ మాట్లాడినటువంటి మాటల్ని మిమ్మల్నే అంటున్నాడు అనుకుని ఒకసారి వినండి. కమెంట్స్ చేస్తేనే మీకు అంతలా ఉంటే ఎవడెవడో పనికిమాలినోళ్ళు దొంగ ఐడియాలు పెట్టుకుని, మీరు చెప్పారు కదా దొంగ ఐడియాలు పెట్టుకుని చేస్తారని, మాఫియాలాగా సోషల్ మీడియాలో ఉంటారని, అలాగా మాఫియాలాగా మీరే చేయించుకుంటున్నారేమో తెలియదు కానీ నాకైతే ఇక్కడ అలా ఎవడో పనికిమాలినోళ్ళు కొంతమంది కమెంట్స్ చేస్తేనే మీరు వెళ్ళి ఇచ్చినప్పుడు, దాని మీద చర్యలు తీసుకోవాలని కోరినప్పుడు, అదే పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని అత్యంత నీచమైనటువంటి భాష మాట్లాడినప్పుడు వాళ్ళ చర్యలు తీసుకోవడంలో ఆ పుండాకోరుగాడు ప్రశ్నగాడిని అరెస్ట్ చేయడంలో తప్పేంటి? ఇది పక్కన పెడదాం. హిడ్మా చనిపోతే 100 మంది హిడ్మాలు పుడతారనేటువంటి స్టేట్మెంట్, ఇది దేశద్రోహం కింద రాదా? ఉపా చట్టం కింద రాదా? జస్ట్ ఆస్కింగ్. గంజచందు గారు మిమ్మల్ని జస్ట్ ఆస్కింగ్. రాముణ్ణి ఇష్టానుసారం బూతులు తిట్టినప్పుడు ఈ ఉపా చట్టం కింద రాదా?
మతాల మధ్య మతాలను రెచ్చగొట్టడం కింద కాదా? సనాతన ధర్మాన్ని అనేటువంటి డాష్ అనేటువంటి దాంతో ఆడు మాట్లాడింది మేము మాట్లాడలేంగా. మీకు వాడికి బాగా భాష వచ్చాము, మాకు రాదు, ఓకేనా? ఆ భాషతో మాట్లాడినప్పుడు దాన్ని ఉపా చట్టం కింద, అంటే ఒక మతాన్ని అంత దారుణంగా తిట్టి వాళ్ళని రెచ్చగొట్టడం కాదా? ఏ విధంగా అయినా అన్నం ఉండే వాడు కట్ చేసామా ఇంకొకటి చేసామా, వాడి నోటి నుంచి వచ్చిందా రాలేదా? ఎందుకు రావాలి అని అంటున్నా. ఎక్కడో మీరు కూడా కసబ్ లాంటి వ్యక్తి ఒక టీనేజర్ అని చెప్పి, వాడికి తెలిసి తెలియక చేసిన పనులు అని చెప్పి, వాళ్ళని ఉగ్రవాదులు వాళ్ళు దేశభక్తులుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు అని చెప్పి మాట్లాడినటువంటి మీ వీడియోలు ఇక్కడే ఉంటాయి, ఓకేనా? ఇలాంటి వీడియోలు మిమ్మల్ని ఏమంటారు? సరే, ఇక్కడ ఇవన్నీ పక్కన పెడదాం. మీరు ఎందుకు డిలీట్ చేశారు ఫస్ట్? దానికి సమాధానం చెప్పండి. మీ భావ ప్రకటన స్వేచ్ఛ కింద ఓపెన్ ఛాలెంజ్ మీది. భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తే టెర్రరిస్టుల గురించి మాట్లాడినవి కానీ, ఉగ్రవాదులకు మీరు సపోర్ట్గా చేసినటువంటి వీడియోస్ కానీ, మతాలని కించపరుస్తూ వాడు మాట్లాడినవి మీరు మాట్లాడినవి ఇద్దరూ కూడా అప్లోడ్ చేయండి. ఓపెన్ ఛాలెంజ్. గంజాయి చందు గారు, జస్ట్ ఆస్కింగ్, ఓపెన్ ఛాలెంజ్ మీకు ఇస్తున్నాం. పెట్టండి. పెట్టి ఉపా చట్టాలు దానికి ఎందుకు వర్తించవో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మీరు కేసు వేసి గెలిచి అప్పుడు మాట్లాడండి. కాక్రోచ్ పార్టీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కాకమ్మ కథలు చెప్పడం కాదు. కొంతమంది ఆ కాక్రోచ్లను తీసుకుని మీరేదో దేశాన్ని మార్చేస్తామంటే ఒక్క హిట్ కొట్టి మొత్తం కాక్రోచ్లను లేపేసినట్టు ఇంట్లో అదే పరిస్థితి అవుతుంది. హిందూ మతం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే హిందూ మతాన్ని కించపరచడమే, హిందువులను తగ్గించడమే, మోదీని కించపరచడమే, బీజేపీ పార్టీని టార్గెట్ చేయటమే. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే పవన్ కళ్యాణ్ని తిట్టడమే, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని తిడటమే, పవన్ కళ్యాణ్ని ప్రతిదానికి క్వశ్చన్ చేయటమే. ఇంకా మనకు వేరే ఏమీ కనిపించవు. ఒక 23 ఏళ్ల ఒక వ్యక్తి చనిపోయాడో బతుకున్నాడో కూడా తెలియదు. ఆ వ్యక్తికి సంబంధించి అక్కడికి వెళ్ళి పరామర్శించి 20 లక్షలు డబ్బులు ఇచ్చి ఒక రౌడీ షీటర్కి 23 ఏళ్ల వయసున్న 24 కేసులు పెట్టించుకుని సరదాగా బీరు బాటిల్ పగలగొట్టి గొంతు కోసేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శించినటువంటి వ్యక్తి గురించి మాత్రం మీరు వీడియోలు చేయరు. అక్కడ మీరు అతనిలో ఏం చూస్తారంటే మానవత్వం చూస్తారు. ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నిరంజన్ అనేటువంటి ఒక పసిపాలుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు తీసుకెళ్ళి నువ్వు చల్లగా ఉండు రా నాన్న అని చెప్పి ఆ అబ్బాయి ఆఖరి విషయాన్ని తీర్చినటువంటి వ్యక్తితో మాత్రం మీరు విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యక్తి అని చెప్తారు. ఈ దేశంలో 77 సంవత్సరాల్లో ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ఎమ్మెల్యే చేయలేనటువంటిది పవన్ కళ్యాణ్ గారి గిరిజన గ్రామాలకు రోడ్లు వేసినా, నీళ్ళు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా ఆయనను మాత్రం క్వశ్చన్ చేస్తారు. కానీ నడి రోడ్డు మీద ఒక డాక్టర్ని, మీరు ఇందాక ఏదో చెప్పారు కదా, ఒక డాక్టర్ని మాస్కులు అడిగిన పాపానికి పిచ్చోడిని చేసి దళితుడైనటువంటి వ్యక్తిని పిచ్చోడిని చేసి చంపేసినటువంటి పరిస్థితికి, మా అక్కని ఏడిపిస్తున్నారేంట్రా అని చెప్పి మాట్లాడినటువంటి ఒక తిరగబడినటువంటి ఒక చిన్నపిల్లోడిని పెట్రోల్ కిరసనాలు పోసి తగలబెట్టేసినటువంటి వ్యక్తుల్ని మాత్రం మీరు అడగరు, క్వశ్చన్ కూడా చేయరు. దేశానికి మంచి చేసినటువంటి వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అమ్మనాభూతులు తిడితే బాధపడి ఇబ్బంది పడి చూసి విని ఒక్కసారి చెప్పు తీసుకుని తాట తీస్తా కొడకల్లారా అంటే మాత్రం దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకున్నాడు. కానీ కొన్ని 100 కోట్లు సహాయం చేసిన దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలా, 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు వేసినటువంటి రోడ్లని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలా, కౌలు రైతులని ఆదుకున్నటువంటి ప్రతిపక్షన పాత్ర కూడా లేనటువంటి వ్యక్తిని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలా. కొడకల్లారా అన్నటువంటి ఒక పదాన్ని మాత్రం ఇన్స్పైరింగ్గా తీసుకున్నాడు. గొడ్డల పోటీని గుండెపోటుగా చిత్రీకరించినటువంటి వ్యక్తి ఆయన్ని మాత్రం ఇన్స్పైరింగ్గా తీసుకోలేదు. వాడు ఎలక్షన్ సొంత మన రాజకీయం కోసం కోడికత్తులు గులకరాళ్ళు వేయించుకున్నటువంటి వ్యక్తుల్ని మనం ప్రశ్నించాం. ఏంటో నాకు అర్థం కాదు అసలు. నిజంగా గంజాయి చందు గారు, మీది అసలు జర్నలిజమా, ఎర్నలిజమా? ఎంత ఎర్నింగ్ ఉంటే మీరు హ్యాపీగా మీకు అరాకొరా చేసేటువంటి వీడియోలతో ఈ స్థాయిలో మీరు మెయింటైన్ చేస్తున్నారంటే జస్ట్ ఆస్కింగ్. ఆ టెక్నిక్ ఏంటో మాకు చెప్పండి.
బాగుంటుంది. ప్రశ్న పుండాకర్ గారు నెలకి 1,50,000 యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తుంటే వాడు ఆఫీస్కి మాదాపూర్ లాంటి ఏరియాలో కనీసం ఒక రెంటే 50,000 ఉంటే ఆ ఛానల్ని మెయింటైన్ చేసుకుంటే కెమెరామ్యాన్ని, ఎడిటర్లని ఈ కిటికీ ఏంటో మాకు చెప్పండి సార్. మేడం మీరు కూడా ఆ పుండాకర్ ప్రశ్నగాడు కానీ మీరు కానీ ఏదన్నా టెక్నిక్ ఏంటో చెప్పండి, మాకు తెలియట్లా. అలా సంపాదించడం అనేది మాకు రావట్లా. మీరు చెప్తే బాగుంటుంది. వెనక నుంచి ఎవరు నడిపిస్తున్నారో ఏంటో మాకు కూడా చెప్తే మేము కూడా అడుగుతాం. పోనీ వెళ్ళి సస్తనం ఇక్కడ మేము యూట్యూబ్ ఛానల్ నడుపుకోలేక. సబ్స్క్రైబ్ చేయండిరా అంటే కూడా కనీసం లాయల్గా జాయిన్ అయి ఉండరా, మాకు ఎంతో కొంత మాకు వస్తే ₹1 అని చెప్పి అడుక్కుంటున్నా కూడా పని చేయట్లేదు. కానీ మీకు మాత్రం కారుల్లో తిరుగుతూ హ్యాపీగా ఫ్లైట్లు ఎక్కి వెళ్తూ లగ్జరీ లైఫ్ను గడుపుతూ ఎంత అద్భుతమైనటువంటి స్టూడియోలు, ఎంత ఎక్విప్మెంట్స్, ఎంత కెమెరామ్యాన్లు, ఎంత ఎడిటర్లు, ఎంత అద్భుతమైనటువంటి కలరింగ్ ఇచ్చేటువంటి మిమ్మల్ని ఏ రకంగా ఇస్తున్నారో టెక్నిక్ చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ మీకు కూడా. మేము మా ఆఫీస్కి వచ్చి మేము పడుతున్నటువంటి ఇబ్బందులు, మేము చేసినటువంటి అప్పులు, దానికి కడుతున్నటువంటి వడ్డీలు మేము మొత్తం చూపిస్తాం. మీరు మాత్రం అది చూపించండి, మేము చెప్తాం. ఓపెన్ ఛాలెంజ్. మేము చేసేది ఏంటో మేము చెప్తాం. మీకేంటో ఎలా వస్తున్నాయో మాకు కూడా చెప్పండి. నా టెక్నిక్ ఏంటో చెప్పండి. ఏంటో ఏ పడితే ఈ వీడియోలు చేస్తారు. జనాలను రెచ్చకూడదని తప్ప ఇంకొకటి మనకు ఉపయోగం ఉండదు. హిందువుల మీద ద్వేషం తప్ప మనకి ఇంకొక కంటెంటే తెలియదు. బీజేపీని తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, హిందువులని దూషించడం, ఇది తప్ప మనకి జర్నలిజం నేర్పించలేదా మీకు? జర్నలిజం బాగా నేర్పించింది కానీ జర్నలిజం నేర్పించలేదు అనేది చందు తులసి గారిన సారీ గంజాయి చందు గారిని చూస్తే తెలుస్తుంది.